2026 సంవత్సరం యొక్క ఏప్రిల్ నెలలో ముఖ్యమైన రోజులు, వాటి యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఏప్రిల్ 1వ తేదీన అంధత్వ నివారణ దినోత్సవం జరుపుకోగా, ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం మరియు అంతర్జాతీయ ఫాస్ట్ చెకింగ్ డేను జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 4న అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం మరియు అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 5న జాతీయ సముద్ర దినోత్సవం మరియు అంతర్జాతీయ అంతరాత్మ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 6న అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంను జరుపుకుంటారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం మరియు తోబుట్టువుల దినోత్సవంను జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం జరుపుకోగా, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం జరుపుకోగా, ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంను జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకోగా, ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 22న ప్రపంచ భూమి దినోత్సవం జరుపుకోగా, ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం, అలాగే ఆంగ్ల భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మరియు ప్రయోగశాలల్లోని జంతువుల ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం మరియు ప్రపంచ పెంగ్విన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 27న ప్రపంచ రూపకల్పన దినోత్సవాన్ని జరుపుకోగా, ఏప్రిల్ 28న పని ప్రదేశంలో భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 29న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే మరియు అంతర్జాతీయ శిల్పకళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఏప్రిల్ 30న ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇండియాలో FSA 3.0 సర్టిఫికేట్ పొందిన తొలి సంస్థ. FSA అంటే ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ అని అర్థం. ఇక గోధుమ, వరి పంటల సాగులో ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 3.0 సర్టిఫికేషన్ను సాధించింది. ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ను సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్ ప్లాట్ఫామ్ ద్వారా అభివృద్ధి చేశారు. ఇది ఒక అంతర్జాతీయ ప్రామాణిక అంచనా విధానం. ఇక వ్యవసాయ స్థాయిలో సామాజిక, పర్యావరణం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేయడం, అలాగే పద్ధతులను మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ సర్టిఫికేట్ పొందటానికి ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన చర్యలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని 22,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములలో ఈ ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 3.0 ప్రమాణాలను విజయవంతంగా అమలు చేశారు. అలాగే 70కి పైగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా 3,500 మందికి పైగా రైతులు ఇందులో భాగమయ్యారు. ముఖ్యంగా గోధుమ మరియు వరి సాగుకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐటీసీ తన క్రాప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఐటీసీ మెటా మార్కెట్ ఫర్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సర్వీసెస్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చర్యలు చేపట్టింది. మెటా మార్కెట్ ఫర్
అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ సర్వీసెస్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చర్యలు చేపట్టింది. ఇక ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం, మైక్రో ఇరిగేషన్, నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. అలాగే ఆధునిక సాగు పద్ధతులు డైరెక్ట్ సీడెడ్ రైస్ మరియు జీరో టిల్లేజ్ వంటి నీటిని ఆదా చేసే, అలాగే నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులను అమలు చేశారు. అలాగే ట్రేసబిలిటీ పంట ఏ పొలం నుంచి ఏ పద్ధతిలో వచ్చిందో ఖచ్చితంగా తెలుసుకునేందుకు పొలాన్ని డిజిటల్‌గా జియో ఫెన్సింగ్ చేశారు. అలాగే నేల మరియు పోషకాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, నీటి వినియోగం, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై 30కి పైగా విధానాలను కఠినంగా అమలు చేశారు. దీనివల్ల రైతులకు దిగుబడి పెరుగుతుంది. అలాగే గ్లోబల్ కొనుగోలుదారులు ఈ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యత మరియు ప్రీమియం ధర ఇస్తారు. దీంతో రైతులకు పంటకు మెరుగైన ధర లభిస్తుంది. ఇక అధునాతన సాగు పద్ధతుల వలన నీరు, రసాయన ఎరువులు మరియు ఇంధనం వృధా కాకుండా ఆదా అవుతాయి. అలాగే భూసారం మెరుగుపడి గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు సాధ్యమవుతుంది. మహిళా ఋతుస్రావ సెలవుల విధానంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు. ఇటీవల ఏప్రిల్ 2026 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని అన్ని రంగాలలో ఋతుస్రావ సెలవులు అమలు చేయాలని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధార్వాడ్ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు మహిళల ఆరోగ్య హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంది. అలాగే బెళగావి జిల్లాలోని ఒక హోటల్లో దినసరి వేతన కార్మికురాలుగా పనిచేస్తున్న 41 సంవత్సరాల చంద్రవ్వ హనుమంత్ గోకావి అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ లేదా డిసెంబర్ 2025లో కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన నెలసరి సెలవు నోటిఫికేషన్ కాగితాలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చంద్రవ్వ కోర్టును ఆశ్రయించారు. దీనికి తీర్పుగా కర్ణాటక రాష్ట్రంలోని అన్ని రంగాలలో, ముఖ్యంగా అసంఘటిత రంగంతో సహా మహిళలకు ఋతుస్రావ సెలవుల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక 18-52 సంవత్సరాల మధ్య వయసున్న మహిళా ఉద్యోగులకు నెలకు ఒకరోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు ఇవ్వాలని కోర్టు తెలిపింది. అలాగే ఈ సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే నెలసరి సెలవు అనేది మహిళలకు సౌకర్యం లేదా దయ అనేది కాదు. ఇది వారికి ఇవ్వాల్సిన గౌరవం, న్యాయం మరియు మానవతా దృక్పథానికి సంబంధించిన హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఋతుక్రమ ఆరోగ్యం అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగమని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ సందర్భంగా హైకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు చూస్తే కర్ణాటక మెన్స్ట్రువల్ లీవ్ అండ్ హైజీన్ బిల్లు 2025 చట్టంగా రూపొందే వరకు ఎదురు చూడకుండా వెంటనే ప్రస్తుత విధానాన్ని కఠినంగా అమలు చేయాలని హైకోర్టు తెలిపింది. అలాగే కేవలం ఐటీ మరియు కార్పొరేట్ సంస్థలకే కాకుండా దినసరి కూలీలు, హోటల్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులకు, అసంఘటిత రంగంలోని మహిళలపై ఈ నిబంధనలను అమలు చేయాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ స్వాగతించారు. త్వరలోనే అన్ని రంగాలలో వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేసి కర్ణాటక రాష్ట్రాన్ని ఒక ఆదర్శ మోడల్‌గా నిలుపుతామని స్పష్టం చేశారు. ఐఎన్ఎస్ మాల్వాన్ ప్రారంభం. ఐఎన్ఎస్ మాల్వాన్ అనేది భారత నావికాదళం కోసం నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్‌లో రెండవ నౌక.
ఈ సిరీస్‌లో మొదటి నౌక అయిన ఐఎన్ఎస్ మాహేను 2025 సంవత్సరంలో భారత నావికాదళానికి అప్పగించారు. ఇక ఈ సిరీస్‌లో మొత్తం 8 నౌకలను నిర్మించనున్నారు. అందులో మొదటిది మాహే, రెండవది మాల్వాన్, మూడవది మంగ్రోల్, నాలుగవది మాల్పే, ఐదవది ముల్కీ, ఆరవది మగ్దాలా, ఏడవది మక్కా, ఎనిమిదవది మాండావి. ఇక ఈ నౌకను కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఈ నౌకలోని 80% పైగా పరికరాలు స్వదేశీయంగానే తయారయ్యాయి. ఇక ఈ నౌక 1100 టన్నుల బరువు ఉంటుంది. అలాగే 80 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక సముద్రంలో అత్యంత వేగంగా మరియు స్వేచ్ఛగా కదలటానికి వాటర్ జెట్ పాపులేషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇక శత్రు జలాంతర్గాములను నాశనం చేయడానికి అవసరమైన తేలికపాటి టార్పెడోలు ఉన్నాయి. అలాగే మల్టీ ఫంక్షనల్ యాంటీ సబ్మెరైన్ రాకెట్లు మరియు సముద్రపు అడుగు భాగంలో ఉన్న ముప్పును పసిగట్టే అత్యాధునిక సోనార్ సిస్టమ్స్ ఈ నౌకలో ఉన్నాయి. ఇక మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న చారిత్రక తీర ప్రాంత పట్టణం పేరు మాల్వాన్. ఛత్రపతి శివాజీ నిర్మించిన అద్భుతమైన నావికా వారసత్వానికి ఈ పట్టణం ప్రతీక. ఈ చరిత్రకు ప్రతీకగా ఈ నౌకకు మాల్వాన్ అనే పేరును పెట్టారు. ఐఎన్ఎస్ అరిదమన్ ప్రారంభం ఏప్రిల్ 3, 2026న విశాఖపట్నంలో ఐఎన్ఎస్ అరిదమన్ ప్రారంభమైంది. ఈ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా నావికాదళంలో ప్రవేశపెట్టారు. భారత నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3వ అణుశక్తి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి. దీనికంటే ముందు 2016వ సంవత్సరంలో ఐఎన్ఎస్ అరిహంత్, 2024 సంవత్సరంలో ఐఎన్ఎస్ అరిగాట్‌ను నిర్మించారు. ఇక ఈ 2 నౌకలతో పోలిస్తే ఐఎన్ఎస్ అరిదమన్ కాస్త విభిన్నంగా ఉంటుంది. అలాగే పెద్దగా కూడా ఉంటుంది. ఇక ఈ 2 నౌకలు సుమారు 6000 టన్నుల బరువు ఉంటే ఐఎన్ఎస్ అరిదమన్ 7000 టన్నుల బరువు ఉంటుంది. అలాగే ఈ నౌక సుమారు 130 మీటర్ల పొడవు ఉంటుంది మరియు ఈ నౌక గంటకు గరిష్టంగా 24 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ఇక పాత నౌకలలో కేవలం 4 వర్టికల్ లాంచ్ ట్యూబ్లు ఉండగా ఐఎన్ఎస్ అరిదమన్‌లో 8 లాంచ్ ట్యూబ్లను అమర్చారు. ఇక ఈ నౌకలో 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంతమైన K4 క్షిపణులను మోసుకెళ్లగలదు. అలాగే 750 కిలోమీటర్ల దూరం వెళ్లే K15 క్షిపణులను ఈ నౌక మోసుకెళ్లగలదు. అలాగే ఈ క్షిపణులకు అణ్వస్త్రాలను అమర్చి ప్రయోగించవచ్చు. సాధనా సప్తాహ్ ప్రారంభం భారతదేశ పరిపాలనా వ్యవస్థలో మరియు పౌర సేవల పంపిణీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగిలో భాగంగా సాధనా సప్తాహ్ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సాధన అంటే స్ట్రెంథెనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ యాప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్‌మెంట్ అని అర్థం. ఇక ఈ కార్యక్రమాన్ని కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ వ్యవహారాల శాఖ, అలాగే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ మరియు కర్మయోగి భారత్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు 250కి పైగా శిక్షణా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధనా సప్తాహ్ 2026 యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక వీటి యొక్క లక్ష్యాలు చూస్తే సివిల్ సర్వీసెస్ వ్యవస్థను
రూల్ బేస్డ్ స్థాయి నుంచి రోల్ బేస్డ్ స్థాయికి మార్చడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇక ఈ వారం రోజులలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కర్మయోగి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కనీసం 4 గంటల పాటు తమ నైపుణ్యాలను పెంచుకునే ఆన్లైన్ కోర్సులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు మరియు సేవలు ప్రజలకు వేగంగా మరియు పారదర్శకంగా, అలాగే సమర్థవంతంగా చేరేలా ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అలాగే సాధనా సప్తాహ్ 2026ను ప్రధానంగా 3 థీమ్స్ ఆధారంగా నిర్వహించారు. టెక్నాలజీ, ట్రెడిషన్, టాంజబుల్ అవుట్కమ్స్. బీపీసీఎల్కు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని అర్థం. ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ ఖన్నా నియమితులయ్యారు. ఇతని నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదించింది. ఇక ఇతను ఏప్రిల్ 9, 2026న అధికారికంగా బాధ్యతలను చేపట్టాడు. ఇక సంజయ్ ఖన్నా తన పదవీ విరమణ వయసు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. సంజయ్ ఖన్నా మే 31, 2029న పదవీ విరమణ చేయనున్నాడు. ఇక సంజయ్ ఖన్నాకు మరో బాధ్యతలు కూడా అప్పగించారు. అవి కేంద్ర చమురు మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంజయ్ ఖన్నాను రిఫైనరీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక సంజయ్ ఖన్నా డైరెక్టర్గా ఏప్రిల్ 16, 2026న బాధ్యతలు చేపట్టాడు. ఇక సంజయ్ ఖన్నా గురించి చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలాగే ముంబై యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశాడు. ఇక బీపీసీఎల్లో రిఫైనరీ ఆపరేషన్స్ మరియు టెక్నికల్ సర్వీసెస్ విభాగంలో ఆయనకు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనేది ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల సైన్యాల మధ్య జరిగే ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇక 7వ ఎడిషన్ అయిన ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2026ను ఉజ్బెకిస్తాన్ దేశంలో నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్లోని నమంగన్ ప్రావిన్స్లో ఉన్న గురుమ్సరే ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఎక్సర్సైజ్ను ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుంది. ఇక ఇండియా తరపున మొత్తం 60 మంది ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. అందులో 45 మంది మహర్ రెజిమెంట్కు చెందిన సైనికులు పాల్గొనగా మరో 15 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఉజ్బెకిస్తాన్ దేశం నుంచి 60 మంది సైనికులు పాల్గొన్నారు. ఇక ఎక్సర్సైజ్ డస్ట్లిక్ యొక్క లక్ష్యాలు చూస్తే అందులో మొదటిది ఉగ్రవాదం నిర్మూలన. ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు వారిని నిర్మూలించడానికి జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ చేయడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక రెండవది పాక్షిక పర్వత ప్రాంతాల యుద్ధం. పర్వత ప్రాంతాలలో యుద్ధ వ్యూహాలను మరియు నైపుణ్యాలను పరస్పరం ఎంచుకోవడం ఈ ఎక్సర్సైజ్ యొక్క మరొక లక్ష్యం. ఇక మూడవది టెక్నాలజీ వినియోగం. ఆధునిక యుద్ధాలలో కీలకమైన డ్రోన్లు మరియు ఇతర టెక్నాలజీను ఇరు దేశాల సైన్యాలు సమన్వయంతో ఎలా వాడాలో ప్రాక్టీస్ చేయడం ఈ ఎక్సర్సైజ్ యొక్క మరొక లక్ష్యం. ఇక ఎక్సర్సైజ్ డస్ట్లిక్ గురించి చూస్తే
డస్లిక్ అంటే ఉజ్బెక్ భాషలో స్నేహం అని అర్థం. ఇక ఈ ఎక్సర్సైజ్‌ను మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక 6వ ఎడిషన్ 2025 సంవత్సరంలో పూణేలో జరగగా, 7వ ఎడిషన్ 2026 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ దేశంలో జరుగుతుంది. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.